తెలియచేస్తూ ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చిన దేవునికి ఎంతగానో స్తుతులు చెల్లిస్తూ అండ్ మై హోప్ ఇస్ ఇన్ యూ ఫెలోషిప్‌కి కూడా నా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. పోయిన వారం కాక అటుపోయిన వారంలో నేనే మెసేజ్ చెప్పున్నాను. దేని గురించి అనేది ఎవరైనా చెప్పగలరా? గుర్తుందా ఎవరికైనా? విశ్వాసం. వారే వాహ్! గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. సొలొమోనుకున్న జ్ఞానం కంటే ఎక్కువ జ్ఞానం ఉంది మీ అందరికి. సో, మీరింతగా గుర్తుపెట్టుకున్నందుకు నేను దేవుడిని ఎంతగానో స్తుతిస్తున్నాను. మిమ్మల్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవుడంటారు ఒకానొక చోట బైబిల్‌లో వినుట వలన విశ్వాసం కలుగుతదంట. ఆ విశ్వాసము దేవుని మాట వినుట వలన కలుగుతుంది అని వాక్యంలో ఉంటది. ఇంకోటి ఏంటి అనంటే ఆత్మ చెప్పుచున్న సంగతులు చెవి కలిగిన వాడు వినును గాక అని ఉంటది. అందరూ వింటారు. కానీ కొంతమందే గుర్తుపెట్టుకుంటారు. ఆ గుర్తు పెట్టుకునే వారిలో మన ఫెలోషిప్ ఉండటము, మీరుండటం, నేనుండటం దేవునికి మహిమ. సో, దేవుడు మీ మెమరీ పవర్‌ని ఇంకా దీవించి ఆశీర్వదించును గాక. సో, నేను ఆ రోజే చెప్పున్నాను. ఇఫ్ ఐ గెట్ ద ఆపర్చునిటీ అగైన్ నేను మళ్ళీ ఇదే టాపిక్‌ని కంటిన్యూ చేస్తాను అని. కాబట్టి రెఫరెన్సెస్ నేను ఎక్కువ ఇవ్వలేకపోయినప్పటికీ కూడా సమయ పరిమితిని బట్టి కొన్ని అప్పుడు చెప్పిన వచనాన్నే మరొకసారి ధ్యానించుకుంటూ మనము ముందుకెళ్దాము. హెబ్రీలకు రాసిన పత్రిక 11 అధ్యాయము 6 వచనము. హెబ్రీలకు రాసిన పత్రిక 11 అధ్యాయము 6 వచనము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడ సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరాస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయెను. నీతికి వారసుడు ఎలా అయ్యారు అని అంటే విశ్వాసమును బట్టి. ఈ హెబ్రీ పత్రిక 11 అధ్యాయంలో చాలా చోట్ల విశ్వాసమును బట్టి అని రాయబడి ఉంటదని నేను గతించిన మెసేజ్ లోనే చెప్పాను. అయితే దేవునికి మనము ఇష్టులై ఉండాలి. ఇఫ్ వి వాంట్ టు ప్లీజ్ ద గాడ్ ఏముండాలంట? విశ్వాసం ఉండాలి. ఎలాంటి విశ్వాసము? మృతమైన విశ్వాసం కాదు. క్రియలు కలిగిన విశ్వాసము. లైవ్ ఫెయిత్ అంటారు. ఏంటి? లైవ్ ఫెయిత్. జీవము కలిగిన విశ్వాసము. మృతమైన విశ్వాసము కానే కాదు. ఓకే. నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి మనలో ఎవరికైనా లేదా మీలో ఎవరికైనా ఈ ఆశ ఉందా? రాబోయే సంగతులను తెలుసుకోవాలి. నా జీవితం ఏం అవ్వబోతుందో నా జీవితములో, ఏం చేయబోతున్నారో దేవుడు నా జీవితంలో తెలుసుకోవాలి అనే ఆతృత, ఎంతూజియాజం ఖచ్చితంగా అందరికీ ఉంటది. అయితే అది తెలుసుకోవాలి అని అంటే మనం ఆయనను విశ్వసించాలంట. రాబోయే సంగతులను గూర్చి తను నమ్మారు. ఎవరు? నోవాహు. దేన్ని బట్టి? విశ్వాసమును బట్టి. దేవుడు మనకి భవిష్యత్తులో జరగబోయే విషయాలు ఎప్పుడు బయలుపరుస్తారు అనంటే ఆ సంగతులను మనము నమ్మగలిగే విశ్వాసము ఆయన మనలో చూస్తే అప్పుడు ఆయన బయలుపరుస్తారు. తినకు చూపించిన వేస్ట్‌లే, నమ్మదు, ఎలాగో విశ్వాసం లేదు అని ఆయన అనుకుంటే ఎలాగున చూపిస్తారు? కాబట్టి ఆయన మనకేదైనా చూపించాలి భవిష్యత్తులో మన జీవితంలో జరిగేదైనా లేదంటే దేశం పట్ల జరిగేదైనా ఆయన చూపించాలి అనంటే మనలో ఆయన ఏం కనుగొనాలి? విశ్వాసము కనుగొనాలి. ఒకవేళ విశ్వాసము లేకపోతే మనము రాబోయే సంగతులను తెలుసుకోలేము. యాజ్ సింపుల్ యాజ్ థాట్. ఓకే. సో, గతించిన మెసేజ్‌లో అల్ప విశ్వాసము గురించి మనం మాట్లాడుకున్నాం. అల్ప విశ్వాసం అంటే 50-50 ఫెయిత్ అన్నమాట. పార్షియల్ ఫెయిత్ అంటూ ఉంటారు. ఇది ఏంటి అనంటే దేవుడు చేయొచ్చు, చేయకపోవచ్చు, వేరే వాళ్ళకి చేస్తే మనం నమ్మొచ్చు. కానీ మన దాకా వచ్చినప్పుడు మాత్రం మనము నమ్మలేము. అండ్ ఇది ఏంటి అనంటే నా దగ్గర ఏదో ఒకటి ఉంటే
చేయడానికి ఆయన చేస్తాడు. నా దగ్గర ఏ సోర్స్ లేదు కాబట్టి ఆయన చేయలేరు. మనం ఏమనుకుంటామంటే మన దగ్గర ఏదుందో దాని ద్వారా దేవుడు చేస్తారు అని. కానీ శూన్యములో సృష్టిని చేసిన దేవుడు ఇంకేదైనా చేయగలిగిన దేవుడు కదా! నిరాకారముగా ఉన్నటువంటి భూమిని ఆయన ఇంత ప్రజలు కలిగినదిగా, ఇంత వైభవంగా దేవుడు చేయగలిగినప్పుడు మన జీవితాల్లో ఎందుకు చేయరు? కదా! కాబట్టి దేవుడు ఏదైనా చేయాలి అనంటే మన జీవితంలో ఆల్రెడీ దానికి సంబంధించిన ఆనవాలు ఉండాల్సిన అవసరము లేనే లేదు. రైట్. నెక్స్ట్ ఫెయిత్ ఏ ఫెయిత్ గురించి మాట్లాడాలనుకుంటున్నానంటే అవిశ్వాసము. దీన్ని ఇంకా మన జనరల్ లాంగ్వేజ్ లో చెప్పాలి అనంటే బలహీనమైన విశ్వాసం అని కూడా పిలవచ్చు. ఇట్ నీడ్స్ ప్రూఫ్ టు బిలీఫ్. రుజువులుంటే నమ్ముతాం. లేదంటే నమ్మము. దీన్ని అవిశ్వాసము అని పిలిచొచ్చు. దీనికి బైబిల్‌లో బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఎవరు అనంటే తోమా చూడండి, అందరూ నమ్ముతారు. మరియా వచ్చి యేసయ్యని నేను చూసాను, ఆయన లేచారు అని చెప్పినప్పుడు ఎవ్రీ డిసైపుల్ విల్ బిలీవ్ ఎక్సెప్ట్ థామస్. అయితే మన దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు అని అంటే కేవలం తోమా కోసం ఆయన మళ్ళీ వచ్చారు. హల్లెలూయా. అది అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి అనంటే ఎవ్రీవన్ మ్యాటర్స్. మై హోప్ ఇస్ ఎ న్యూ ఫెలోషిప్ లో ఇంతమంది ఉండొచ్చు, కానీ ఎవ్రీ ఇండివిడ్యువల్ మ్యాటర్స్ టు హిమ్. అందరిలో నేను ఒకదానిగా దేవుడు ఎప్పుడు చూడరు. నువ్వే ఒక వ్యక్తి, ఒక అమ్మాయి ఇలా అడిగిందట. ఏంటి అనంటే ప్రభా నువ్వు వచ్చావు, రక్తాన్ని కార్చావు, ప్రాణం పెట్టావు, మానవాళ్ళందరి కోసము కార్చావు, అందులో నేను ఒకదాన్ని. అందులో పెద్ద వింతేమీ లేదు కదా, అదేదో నా ఒక్కదాని కోసమే కార్చినట్టు ప్రతి పాస్టర్ చెప్తూ ఉంటాడు, నీ కోసం అని. అంటే అప్పుడు దేవుడు తనతో మాట్లాడారట, ఒకవేళ ఈ మానవాళ్ళు ఎవ్వరు లేరు, ఇన్ని కోట్ల జనాభా లేరు, నువ్వు ఒక్కదానివే భూమి పైన ఉన్నావు, నీ ఒక్కదానికే నా అవసరము అని గనక అయ్యుండుంటే నీ ఒక్కదాని కోసం కూడా నేను వచ్చేవాడిని అని అన్నారంట దేవుడు. హల్లెలూయా. అర్థమవుతుందా? అంటే దేవుడు ఇన్ని కోట్ల జనాభాలో ప్రశాంతి కూడా ఒకటి, లేదా ప్రీతి అక్క కూడా ఒకరు అని దేవుడు అనుకోరు. యు ఆర్ ద ఓన్లీ మ్యాటర్. యు మ్యాటర్స్ టు హిమ్. హి మీన్స్ యు. ఆయన మనల్ని వ్యక్తిగతంగా పట్టించుకుంటారు. ఆయన సెగ్రిగేట్ చేసి, సపరేట్ చేసి ఆయన మనల్ని చూసుకోగలుగుతారు. చూడండి, నాకు ఒక పాస్టర్ ఒక మాట చెప్పినప్పుడు భలే నచ్చింది ఆ మాట. ఏంటంటే, ఒక వ్యక్తి వర్షములో, కుండపోత వర్షములో ఏడుస్తూ వెళ్తూ ఉంటే మన దేవుడంట కన్నీటిని, వర్షపు నీటిని వేరు చేసి చూడగలిగినంతలా పట్టించుకుంటాడంట. హల్లెలూయా. ఈ మాట మీకు అర్థమైతే కెన్ యూ షో యువర్ హ్యాండ్ అప్? ఒక మనిషి వర్షంలో నడుచుకుంటూ ఏడుస్తూ వెళ్తుంటే తన ఆవేదనను బట్టి, తన రోదనను బట్టి, తన సమస్యలను బట్టి ఆయన ఏం చేస్తాడంట, కన్నీటిని, వర్షపు నీటిని సపరేట్ చేసి చూడగలిగినంతలా వ్యక్తిగతంగా పట్టించుకుంటారంట. He's that much capable enough to observe you, to focus on you. అంత బ్యూటిఫుల్ గాడ్ ని మనం సర్వ్ చేస్తున్నాం, అంత గొప్ప దేవుణ్ణి మనము సేవిస్తున్నాము. అందుకే బైబిల్లో ఉంటది, ఇజ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు. ఎస్, ఈరోజు సీఎంకి పిఎంకి లేదు ఈ గొప్ప భాగ్యం, నిజమైన దేవుణ్ణి ఆరాధించే భాగ్యం. కానీ ఎక్కడో అన్యజనులమైనప్పటికీ తన యాజక సమూహములో మనల్ని చేర్చుకొని, ఏర్పరచబడిన వంశావళిలో చేర్చుకొని ఇంతలా మనల్ని దగ్గరికి తీసుకున్నాడు అని అంటే అదెంత గొప్ప విషయం. నిజంగా మన ధన్యత కాదంటారా? అవును, ఖచ్చితంగా అది మన ధన్యతనే. అనుమానపడ్డాడు తోమా, మరలా ఆయన కోసం రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఇప్పుడు పునరుద్ధానుడు, సృష్టికర్త అయిన దేవుడు ఆఫ్టర్ ఆల్ ఒక మనిషి,
ఆఫ్టర్ ఆల్ అని నేను ఎందుకు అంటున్నాను అనంటే చివరి క్షణములో దగ్గరగా ఉండవలసిన శిష్యులే 3.5 సంవత్సరాలు ఆయన సేవా జీవితాన్ని, ఆయన అద్భుతాలు చేసే ఆ శక్తిని, ఆశ్చర్య కార్యాలు చేసినటువంటి ఆయన మహిమను ఇవన్నీ చూసిన వాళ్ళే విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు ఇంకా వాళ్ళు దేవుని ఏం అర్థం చేసుకున్నారని మనం చెప్పగలుగుతాము? ప్రాణభీతితో లేదంటే ప్రాణము మీద ప్రీతితో వాళ్ళు యేసయ్యని వదిలిపెట్టి చెల్లాచెదురైపోయారు. అండ్ ఈ లెంట్ డేస్ లో ఒక పాస్టర్ గారు చెప్తూ ఈ మాట చెప్పారు. దేవర్ ఆఫ్టర్ ఫుడ్ అంట. ఏం తినాలా ఏంటా అనేది ఒక రూమ్ లో కూర్చొని వాళ్ళు భయపడుతూ ఏ మాత్రము దే వర్ నాట్ వరీడ్ అబౌట్ జీసస్. ఆయనను యూదులాచార ప్రకారము లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారు ఏ వంశావళికి చెందిన వారో ఆ దానికి తగిన ఆచార ప్రకారంగా, ఆచారము ఇన్ ద సెన్స్ ఇప్పుడు బరియల్ చేసేటప్పుడు కొందరికి బ్రాహ్మిన్స్ అయితే కాలుస్తారు, ఇట్లా ఉంటాయి కదా. అలా కొన్ని రిచువల్స్ ఇన్‌కంప్లీట్ గా మిగిలిపోయి ఆయనను సమాధి చేస్తారు. ఎందుకంటే అప్పటికే చీకటి అయిపోతది. ఇంకా దాని తర్వాత ఆఫ్టర్ 6 ఈవినింగ్ ఆఫ్టర్ 6 క్రాస్ పైన డెడ్ బాడీ ఉండకూడదు. అది ఎవరిదైనా సరే యూదుల ఆచారం ప్రకారం. సో ఆయనను క్రాస్ పై నుండి తీసేసి అసలు సుగంధ ద్రవ్యాలు ఏవి అప్లై చేయకుండానే హడావిడిగా అది కూడా అరుమతే యోసేపు కలుగ చేసుకొని డెడ్ బాడీని రాజు దగ్గరికి వెళ్ళి అడిగి మరి రిక్వెస్ట్ చేసి హి ప్లీడెడ్ ద కింగ్ టు హ్యాండ్ ఓవర్ జీసస్ బాడీ టు హిమ్. సో రాజు అనుమతిస్తే వెళ్ళి తీసుకొని వచ్చి ఆయన తొలిపించుకున్నటువంటి సమాధిలో ఆయనను పెట్టుకున్నారంట. సో దాట్ నేనేం ఉద్దేశిస్తున్నానంటే ఇన్‌కంప్లీట్ గా బరియల్ అయ్యింది అని వాళ్ళకు తెలిసి కూడా అరే నా ప్రభుకి ఇలా అయిపోయింది కదా అనే ఆలోచన కూడా వాళ్ళకు లేదు సరికదా. చక్కగా వాళ్ళు రూమ్ లో వాళ్ళను బంధించుకొని తమ ప్రాణాన్ని కాపాడుకునే ఆ ఆలోచనలో ఉంటున్నారనమాట. అలాంటి ఒక వ్యక్తి కోసము అనుమానించే తోమా కోసము ఆయన మరలా వచ్చి ఆయన గద్దించలేదంట. ఏం చేశారు? రా తోమా వచ్చి నీ వేలు నా గాయాల్లో ఉంచు అని చెప్పినప్పుడు ఆయన సరే అట్లీస్ట్ నాకెంత ఆశ్చర్యం అనిపిస్తదంటే ఆయన ఆ మాట చెప్పిన తర్వాతనైనా మాట వరుసకైనా ఎందుకులేండి ప్రభువా మీరు నాతో మాట్లాడుతున్నారు కదా, నేను మిమ్మల్ని చూస్తున్నాను కదా, దట్స్ ఎనఫ్ టు బిలీవ్ అని చెప్పిండొచ్చు కదా. నో అట్లా చెప్పడు. హీ కమ్స్ నియర్ టు జీసస్ అండ్ ఆ గాయంలోకి వేలు పెట్టి తరిచి చూస్తాడంట. ఎంత ఎంబారసింగ్ అనిపిస్తదంటే ఇదే అవిశ్వాసము. అంటే అక్కడ ఏదో జరిగితే కానీ నమ్మనటువంటి విశ్వాసం. ఈరోజు మన జీవితాల్లో కూడా ఇలాంటి విశ్వాసం ఉందేమో పరీక్షించుకుందాం. డాక్టర్స్ ఏం కాదు అని చెప్తేనే మనం నమ్ముతున్నామేమో, మనకు తెలిసిన వాళ్ళు ఏం కాదులే అని చెప్తేనే మనం నమ్ముతున్నామేమో, ఆ ప్రొఫెషన్ కి సంబంధించిన వాళ్ళు దాని గురించి రిపోర్ట్ ఇస్తేనే నమ్ముతున్నామేమో. కానీ అన్నిటికీ మించి అందరికి మించిన దేవుడు ఒకరు ఉన్నారు. సర్వ సృష్టికి ఆధారభూతుడు, సకల చరాచర సృష్టిని నోటి మాట చేత కలుగ చేసిన వాడు, సార్వభౌమాధికారము కలిగిన దేవుడు ఉన్నారు. ఆయనకు సమస్తము పైన అధికారం ఉంది కదా. ఆయన చేయలేరా? అంటే ఒక మనిషి రావాలా మనకి చెప్పడం కోసం? ఆయన వాక్యం లేదా? ఆయన చేసిన కార్యాలు లేవా నా జీవితంలో? గతంలో దేవుడు ఎన్నో చేసుంటాడు. కానీ ప్రతిసారి మళ్ళీ ఆయనను ప్రశ్నిస్తూ, సంకోచిస్తూ, అనుమానిస్తూ, తిట్టుతూ, ఎట్లా తిడతామో నాకు తెలిసి మొహమాట పడతారని మన ఫ్రెండ్స్ మన రిలేటివ్స్ ని కూడా అట్లా తిట్టము. అలాంటిది ఫేస్ పైన యేసయ్యని తిట్టేస్తాం. ఎందుకు? అడిగినది జరగకపోతే, అడిగినట్టుగా జరగకపోతే. ఇది కూడా ఒకటి. ఏంటి? అడిగినది జరగకపోయినా తిట్టుకుంటాము. అడిగిన రీతిలో జరగకపోతే కూడా తిట్టుకుంటాం. అంటే మన ఎక్స్‌పెక్టేషన్స్ ని గాడ్ రీచ్ అవ్వాలి. బట్ లెట్ మీ టెల్ యూ సంథింగ్. ఆయన మనం పెట్టుకునే వాచ్ కాదు. మనం పెట్టుకునే వాచ్ లో ఆయన ముళ్ళు కాదు. మనకు అనుగుణంగా రివర్స్ లో తిప్పుకోవడానికి, ముందుకు తిరగడానికి ఆయన యునో ఆయన 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 ఆయుష్కు పరిమితి లేదు అని బైబిల్లో ఉంటది. అండ్ కాలము దాని సంపూర్ణతయు యెహోవావే అని ఉంటది.
ఆయన కాలమునకు అతీతుడంట. హీఈస్ బియాండ్ టైమ్, హీఈస్ బియాండ్ ఎగ్జిస్టెన్స్, హీఈస్ బియాండ్ ఎగ్జిస్టెన్స్. ఆయన ఉనికి కూడా మనకు అర్థం కాదు. అలాంటి మనం ఆయనను తిడతాం. అందుకే ఫెయిత్ అంటే ఏంటి అనంటే, ఫెయిత్ ఈజ్ ద ట్రస్ట్ దట్ గాడ్ విల్ డూ వాట్ ఈస్ రైట్. దేవుడు సరైనది చేస్తారు. అది మనకు సరైనది అని అనిపించకపోవచ్చు, కానీ మనం ఏం నమ్ముతామంటే, మనకు విశ్వాసం ఉన్నప్పుడు ఇది రాంగ్ అని నాకు అనిపించినా సరే ఇది మంచి అయి ఉంటది. ఎందుకు? దేవుడు చేశాడు కాబట్టి. ఆయనంట మేలు చేయుటలో, మంచి చేయుటలో ఎప్పుడు విఫలం అవ్వడంట. హల్లెలూయా. ఆయన మేలు చేయటములో, మంచిది చేయటంలో ఎప్పుడు ఫెయిల్ అయిపోడంట. కాబట్టి వాట్ ఎవర్ హ్యాపెన్స్, ఇట్ హ్యాస్ అ పర్పస్. ఖచ్చితంగా దానికి ఒక ఉద్దేశము. మనం వెళ్తున్న ప్రతి పెయిన్ కి ఒక పర్పస్ ఉంటది. విశ్వసించాలి. ఏమని? నా దేవుడు, నా తండ్రి ఏమి చేసినా ఆలోచించి, ఆచితూచి నా కొరకు సమస్తమును సమకూర్చి జరిగిస్తారు. మన గురించి మనం ఆలోచన చేస్తే వచ్చే సంవత్సరం గురించి ఆలోచించగలుగుతాం. ఆఫ్టర్ అ డికేడ్ ఏం జరుగుతుంది, ఏం కావాలి అని ఆలోచించగలుగుతాము. కానీ దేవుడు ఆలోచిస్తే మన చివరి శ్వాస వరకు ఆయన ఆలోచిస్తాడు. ఎందుకు అనంటే, ఆయనకు 1000 సంవత్సరములు గతించిపోయిన జాము వలె ఉంటాయంట. దేవుడు నా నుండి ఏదైనా దూరము చేశాడు అని అంటే, మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు నేను చూడని విషయం ఏదో ఆయన చూశాడు. నీకు ఆ విషయము నీ లైఫ్ లో జరిగితే, నా లైఫ్ లో జరిగితే, దాని వలన జరిగే నష్టము నువ్వు చూడక ముందే ఆయన చూశాడు. హల్లెలూయా. అందుకే అది నీ దగ్గర నుండి తీసివేయబడింది అని నమ్మిన వారు హల్లెలూయా చెప్పగలుగుతారా? ఎస్, నేను నమ్ముతున్నాను. ఏంటి అనంటే, దేవుడు నేను చూడని కీడు ఏదో చూశాడు, అందుకే ఆయన నా నుండి అది దూరం చేశాడు. ఎందుకంటే ఆయన ఏది చేసినా కరెక్ట్ గానే చేస్తారు అని విశ్వాసం ఉండాలి. రైట్. సో తోమ అవిశ్వాసం. అవిశ్వాసం అంటే ఏంటి? జరిగితే, చూస్తే. అందుకే దేవుడు అక్కడ తోమతో తర్వాత అంటారు కదా, చూచి నమ్మిన వాని కంటే చూడక నమ్మిన వాడే ధన్యుడు. నువ్వు నేను దేవుణ్ణి ఎప్పుడు విశ్వసిస్తున్నాం? వేరే వాళ్ళ జీవితంలో జరిగినప్పుడు, లేదా మన జీవితంలో జరిగిన తర్వాత ఎవరైనా విశ్వసిస్తారు. అందుకే దేవుడు ఉన్నాడనియు, ఆయన ఫలము దయచేయవాడని నమ్మాలంట. దేవుడు కనిపించడు, కానీ నమ్మాలి. అది ఇట్స్ అ ఛాలెంజ్. ఫెయిత్ అనేది ఒక రోజులో రాదంట. ఇట్ ఈస్ జస్ట్ లైక్ అ మజిల్ గ్రోయింగ్ అప్. మన మాంసము చూడండి, ఒక సర్జరీ అయిన తర్వాత మరలా ఆ ప్లేస్ లో మజిల్ గ్రో అప్ అవ్వాలి అని అంటే ఇట్ టేక్స్ మచ్ టైం. అంత ఈజీ కాదు కదా. సో మంచి మటన్ పెట్టాలి, పాయా సూప్ పెట్టాలి, ఇంకా ఏమేమో పెట్టాలి, అప్పుడే అది రికవర్ అవుతుంది. మరి మన విశ్వాసాన్ని స్ట్రెంథెన్ అప్ చేసుకోవడానికి, బలపరుచుకోవడానికి మనం ఏం చేస్తున్నాం? ఆత్మీయులతో సహవాసాన్ని కలిగి ఉన్నామా? బైబిల్తో సహవాసం కలిగి ఉన్నామా? ప్రార్థనలో గడుపుతున్నామా? ఇవేవి చేయకుండానే విశ్వాసం ఎక్కడి నుండి వస్తుంది? ఆకాశంలో నుండి ఇలా కిందికి దిగి పడుతుందా? ఖచ్చితంగా కాదు కదా. సో ఫెయిత్ ఈజ్ ఎవ్రీడే ప్రాక్టీస్. ఫెయిత్ ఈజ్ ఎవ్రీడే ప్రాక్టీస్. అనుదినము మనము చెయ్యవలసినటువంటి ఒక క్రియ. విశ్వాసములో రోజు బలపడాలి. అప్పుడే అవిశ్వాసము కాస్త విశ్వాసము కాస్త బ్లైండ్ ట్రస్ట్ కాస్త ఏమంటారు, ఫర్మ్ ఫెయిత్ గా మారిపోతుంది. ఫర్మ్ ఫెయిత్ అంటే ఇంకా ఇట్ వోంట్ బి షేకెన్ అవే. అది ఎప్పటికీ కదిలించబడని ఒక విశ్వాసము. ఇంకొకటి పేతురును కూడా మనం చూసుకున్నట్లయితే, ఈ అవిశ్వాసం దగ్గరే మాట్లాడుతున్నాను. పేతురు విషయం కూడా మనం తీసుకుంటే, యేసుక్రీస్తు ప్రభువారు వాటర్ పైన నడిచి వస్తున్నప్పుడు పేతురు అంటే హీ వాజ్ సో ఎంథూజియాస్టిక్. దేవుణ్ణి కార్యాలు ఎక్స్ప్లోర్ చేయాలన్న, ఎక్కడైనా మీరు చూడండి, ఏసే మాట్లాడారు అని అంటే వెంటనే పీటర్ వెంటనే
ప్రతి డిసైపుల్ చాలా క్వైయట్‌గా ఉంటారు. కానీ పేతురు మాత్రమే ముందు మాట్లాడేస్తూ ఉంటారు. సో, పాపం దోణిలో ఉన్న వాళ్ళందరూ క్వైయట్‌గానే ఉన్నారు. దేవుడు వాటర్ పైన నడిచొస్తున్నారు. ఈ పేతురు మాత్రం ఏమంటున్నారు అనంటే ఆహ్, ఇగో అది నువ్వే గనక అయితే, నేను కూడా నీళ్ళ మీద వచ్చినట్లు ఆజ్ఞాపించు అని చెప్తే యేసయ్య ఏమన్నారు? రా అని చెప్పారు. ఎందుకు? నువ్వే గనక అయితే అనంటే అది ఆయనే. కాబట్టి నడవమని చెప్పారు. పేతురు చాలా చక్కగా నడిచారు కాసేపు. కొన్ని అడుగులు చక్కగా వేశారు. తరువాత అక్కడ చాలా క్లియర్‌గా రాయబడిన మాట ఏంటి అనంటే, అతను నీళ్ళ వైపు చూసాడంట. బైబిల్‌లో ఒక మాటుంటది. విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించు వాని వైపు చూడాలి మనము. బికాజ్ ఆయనే మన విశ్వాసమును కొనసాగించేవాడు. విశ్వాసమునకు కర్త. హి ఈస్ ద ఆథర్ ఆఫ్ ఫెయిత్ అండ్ హి విల్ హెల్ప్ us టు కంటిన్యూ ఇట్. కాబట్టి మనము ఆయన వైపే చూడాలి. పేతురు ఎవరి వైపు యేసయ్య వైపు చూసేంత వరకు బానే ఉంది. మీరు నేను యేసయ్య వైపు చూసేంత వరకు మనకు విశ్వాసం ఉంటది. కానీ ఎప్పుడైతే పరిస్థితుల వైపు చూస్తామో, ఎప్పుడైతే మనుషుల వైపు చూస్తామో, ఎప్పుడైతే మన సహాయము ఎక్కడి నుండి వస్తది అని దిక్కుల వైపు చూస్తామో, అప్పుడు మాత్రం ఖచ్చితంగా వి రిమైన్ ఇన్ డిసప్పాయింట్‌మెంట్స్. నిరాశలో మనము మిగిలిపోతాము. సో, నీటి వైపు చూసినప్పుడు హి స్టార్టెడ్ సబ్మర్జింగ్. లోపలికి మునిగిపోవడం స్టార్ట్ చేశారు. కానీ దేవుడు వదిలిపెట్టారా? నో. వెంటనే చేయిచ్చారు. నువ్వు నేను విశ్వాసములో పడిపోయిన ప్రతిసారి మన దేవుడు చేసేదేంటి తెలుసా? హి విల్ స్ట్రెచ్ ఔట్ హిస్ హ్యాండ్ ఫర్ us. ప్రతిసారి ఆయన చెయ్యి చాచి లేవనెత్తుతారు. కాబట్టి మీరు నేను ఇలా ఉన్నాం. హల్లెలూయా! మీలో ఎంతమంది అగ్రీ చేస్తారు? నేను విశ్వాసములో పడిపోయిన ప్రతిసారి, నా విశ్వాసము బలహీనమైన ప్రతిసారి, ఇట్ ఈస్ ద గాడ్ హూ లిఫ్టెడ్ మీ అప్. ఇట్ ఈస్ ద గాడ్ హూ స్ట్రెంథెన్డ్ మీ అని మీలో ఎవరైనా చెప్పగలుగుతారా? ఒకవేళ అలా చెప్పగలిగితే లెట్ మీ టెల్ యూ దేవుడు మిమ్మల్ని నన్ను ఇంకా హి నెవర్ గివ్ అప్ ఆన్ యూ. హి ఈస్ నాట్ గివెన్ అప్ ఆన్ యూ. ఆయన మనల్ని ఇంకా ఐ యామ్ డన్ విత్ ప్రశాంతి, ఐ యామ్ డన్ విత్ ప్రీతి అట్లా అనుకోరు ఆయన. హి విల్ రీస్టార్ట్, హి విల్ రెస్టోర్, హి విల్ రీఎక్విప్, హి విల్ రీమౌల్డ్. బికాజ్ ఆయన రెస్టోరర్ అన్నమాట. హల్లెలూయా! సో, పడిపోయిన ప్రతిసారి మనల్ని లేవనెత్తుతారు. అందుకే మనం ఇలా నిలబడి ఉన్నాం ఆత్మీయ జీవితంలో. రైట్. సో, ఫెయిత్ ఇస్ నాట్ బిలీవింగ్ దట్ గాడ్ క్యాన్, ఇట్ ఈస్ నోయింగ్ దట్ హి విల్ ఇన్ హిస్ టైమ్ అండ్ ఇన్ హిస్ వే. దీని అర్థం ఏంటంటే, అంటే మీ అందరికి ఇంగ్లీష్ వచ్చు, రాదని కాదు, కానీ జస్ట్ నా సాటిస్ఫాక్షన్ కోసం దీన్ని తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ మాట ఏంటి అనంటే, విశ్వాసం అంటే ఏంటంట అంటే దేవుడు చేయగలడు అని నమ్మడం కాదంట. విశ్వాసం అంటే దేవుడు చెయ్యగలరు అని నమ్మడం విశ్వాసం కాదంట. దేవుడు చేస్తారు అని నమ్మడం విశ్వాసం అంట. ఎంత చిన్న డిఫరెన్స్ చూడండి, బట్ మేక్స్ బిగ్ డిఫరెన్స్. ఏంటి? చెయ్యగలరు అని నమ్మడం విశ్వాసం కాదంట. చేస్తారు అని నమ్మడమే విశ్వాసం అంట. చెప్పడానికి చాలా ఈజీగా ఉంది కానీ నమ్మడం చాలా కష్టం. అందుకే నేను అన్నాను, డెవలపింగ్ అవర్ ఫెయిత్ మస్ట్ బి అవర్ డైలీ రొటీన్. ఏ విధంగా హౌ వి బ్రష్ అవర్ టూత్, మనం ఎట్లా బ్రష్ చేస్తాం, అలానే విశ్వాసములో మనం ఎదగడం అనేది ఇట్స్ అ డైలీ రొటీన్. ఇట్ మస్ట్ బికమ్ అవర్ డైలీ రొటీన్. అప్పుడే మనము యేసయ్యకు ఇష్టులై ఉండగలము. నేను ఎక్కడ ఒక విషయం ప్రస్తావించడానికి ఇష్టపడుతున్నాను. ఒక క్రిస్మస్ టైంలో కానివ్వండి, లేదా మన ఫెలోషిప్ లో ఎవరికైనా ఏదైనా అవసరం ఉన్నప్పుడు కానీ, మై హోప్ ఇస్ ఇన్ యూ ఫెలోషిప్ విల్ బి ఆల్వేస్ స్ట్రెచ్ ఇట్స్ హ్యాండ్ ఫర్ హూ ఇస్ ఇన్ నీడ్. అవసరమైన వారికి సహాయం చేయడానికి ముందుంటది. అంటే క్రీస్తు ప్రేమను క్రియల్లో చూపించడానికి ఇట్ ఈస్ ఆల్వేస్ రెడీ. నేను గమనించినంత మట్టుకు, నేను ఉన్నప్పటి నుండి చూస్తున్నంత మట్టుకు, అది ప్రేయర్ పరంగానా, లేకపోతే ఫినాన్షియల్ గానా,
ఏదో ఒక విధానములో క్రీస్తు ప్రేమను చూపించడానికి, లేదా ఇంకా చెప్పాలి అనంటే నేను విఐటికి వెళ్తున్నప్పుడు నాకు పిహెచ్‌డి ఇంటర్వ్యూ ఉంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. విఐటికి వెళ్ళేటప్పుడు ఐ నో నన్. నాకు ఎవరు తెలీదు. అండ్ ఇట్స్ ఆల్ టుగెదర్ స్ట్రేంజ్. వింతగా ఉంటదని కూడా నాకు తెలుసు. ఎందుకంటే చాలా మంది చెప్పారు. నాకు ఒక భయం. మా నంద్యాల నుండి డైరెక్ట్ బసెస్ లేవు. ట్రైన్స్ అసలే లేవు. బట్ ఇట్ వాస్ ఆల్ ఆఫ్ సడన్. చాలా అకస్మాత్తుగా నేను ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు కడప నుండి చాలా ప్రాసెస్ గుండా నేను వెళ్ళాను. కడపలో నేను దిగాను. అది నేను ప్రీతి అక్కకు చెప్పలేదు చాలా సేపటి వరకు. సమ్‌హౌ ఏదో మాటల్లో వచ్చి, "నేను కడపలోనే ఉన్నానక్క చాలా సేపయింది" అనంటే, "నువ్వు కడపకొచ్చి ఇంతసేపు అక్కడ ఎందుకు వెయిట్ చేస్తున్నావు? నువ్వు వచ్చేసేయ్" అని చెప్పేసి షీ కేమ్ అండ్ షీ పిక్ మీ అప్. తర్వాత వి హాడ్ అ వెరీ గుడ్ టైమ్. తర్వాత గైడ్ చేశారు. అండ్ అక్క చొరవ తీసుకొని అక్కడి వాళ్ళతో మాట్లాడి ఐ ఫేస్డ్ నో ట్రబుల్. ఎక్కడ కూడా ట్రబుల్ అవ్వకుండా బైక్ పైన అన్ని తిప్పి మరి కాలు ఏమంటారు ఆటోలో పెట్టకుండా చూసుకున్నంతగా అక్క అరేంజ్ చేశారు. ఎందుకు ఈ మాట చెప్పాను అనంటే, దేవుని ప్రేమను క్రియారూపకంగా చూపించటం ఇంపార్టెంట్. ఫెయిత్ ఇన్ యాక్షన్ సౌండ్స్ మోర్ బెటర్ దాన్ ద వర్డ్స్. మాటల్లో చెప్పే విశ్వాసము కంటే క్రీస్తు ఎడల మనకున్న విశ్వాసాన్ని క్రియల్లో చూపిస్తే ఎక్కువ ఇంపాక్ట్ ఉంటదంట. ఒకవేళ అదే అవకాశం నేను ప్రతిరోజు చేసుకుంటాను ఈ ప్రార్థన. ప్రభువా, ఈ రోజు ఒక్కరికైనా మీ ప్రేమను, నా విశ్వాసాన్ని క్రియల్లో చూపించే ఒక్క అవకాశం ఇయ్యండి. తర్వాత మీ ప్రేమను ప్రకటించే అవకాశం ఇయ్యండి ఒక్కరికైనా. ఫస్ట్ క్రియల్లో, తర్వాతనే మాటల్లో. ప్రతిరోజు ఈ ప్రార్థన చేసుకుంటాను నేను కాలేజ్‌కి వెళ్ళేటప్పుడు. ఎందుకంటే చెప్పాను కదా, క్రియలేని విశ్వాసము మృతము. సో దేవుడు చెయ్యగలరు అని నమ్మడం కాదంట, ఆయన చేస్తారు అని నమ్మటం విశ్వాసం అంట. అవిశ్వాసము అని అంటే వేవరింగ్ ఫెయిత్ అంటారు. కదిలించబడే ఎప్పుడు కదిలించబడుతుంది అని అంటే, ఈ రోజే విన్నాం కదా విశ్వాసం గురించి, ఈ రోజే విన్నాము. రేపు కానీ ఎల్లుండి కానీ బానే ఉంటాము. మరుసటి రోజు ఎవరైనా అన్యులు గాని, లేదా అప్పుడే ఫెయిల్యూర్ ని పొందుకున్న వాళ్ళు గాని మన దగ్గరికి వచ్చి ఏదైనా మాట్లాడారు అనుకోండి, అయిపోయింది. ఇప్పుడు కొట్టుకున్న గాలంతా అమాంతంగా వెళ్ళిపోతది. ఇప్పుడు పొందుకున్న విశ్వాసం అంతా అవిశ్వాసంగా మారిపోతది. ఇప్పుడు చెప్పండి, విశ్వాసం ఎవరిపైన ఆధారపడి ఉంది? మనుషుల మాటల్ని బట్టే కదా మనము అవిశ్వాసాన్ని ఎదుర్కొంటూ ఉన్నాము. మరి మనుషుల మాటల వైపు మనం దృష్టి ఉంచాలా? లేదా విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించువాని వైపు మనము చూస్తూ ముందుకెళ్ళాలా? క్రీస్తు వైపు మనం చూసే విశ్వాసం ఉన్నంత వరకు నథింగ్ విల్ షేక్ అస్. నథింగ్ కెన్ మూవ్ అస్. ఏది కూడా కదిలించలేదు. అది ప్రజల మాటలే కావచ్చు, సొంత ఇంటి వాళ్ళు అనే మాటలే కావచ్చు, ఏవి మనల్ని కదిలించలేవు. ఎందుకు అనంటే, మన పునాది ఎవరిపైన? పాస్టర్స్ పైన కాదు. మన పునాది ఎవరిపైన? మై హోప్ ఇస్ ఇన్ యూ ఫెలోషిప్ పైన కాదు. మరి ఎవరిపైన? మై హోప్ ఇస్ ఇన్ యూ ఫెలోషిప్ లో ఏ దేవుడు ఉన్నారో ఆ దేవుని పైన. our foundation is on the rock who is the Christ. బండ పైన కట్టబడిన ఇల్లు అంటారు కదా, ఆ బండ ఎవరు? క్రీస్తే ఆ బండ అని బైబిల్లో ఉంటది. సో ఆ బండ పైన కట్టబడిన విశ్వాసపు కోట వలె మనం ఉండాలి. హల్లెలూయా. క్రీస్తు పైన కట్టబడిన విశ్వాసపు కోట వలె మనం ఉండాలి. ఆ కోటను కూల్చటానికి అపవాదికి కూడా అవకాశము దొరకకూడదు. ఇంత విశ్వాసం ఎప్పుడొస్తది అంటే అమాంతంగా రాదు. చెప్పాను కదా, ఇట్ ఈస్ ఎ డైలీ రొటీన్. మనము ఎవ్రీ డే కొంచెం పెంచుకుంటూ వెళ్ళాలి. ఎంతలా పెంచుకోవాలంటే, నోవాహు వలె.
హనోకు వలె, అబ్రహాము వలె, మోషే వలె. అసలు విశ్వాసం బట్టి మోషే అన్నిటిని వదిలేసుకున్నారంట. అబ్రహాము అన్నిటిని వదిలేసుకున్నారంట. పునాది గల పట్టణము కొరకు వేచి చూసారంట. దేన్ని బట్టి? విశ్వాసమును బట్టి. పునాదులు గల పట్టణం అంటే పరలోకము. అది ఉందో లేదో కూడా తెలీదు. కానీ విశ్వాసము ద్వారా వేచి చూశారు. దాన్ని బట్టి వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఫెయిత్ విల్ మేక్ అస్ రైచస్. మనల్ని నీతిమంతులుగా చేసేదేంటి? ఒకటి క్రీస్తు రక్తము, తర్వాత విశ్వాసము. అందుకే సువార్తల్లో ఒక మాట ఉంటది, ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలంట. ఎందుకు ఆవగింజతో పోల్చారు అని అంటే, ఆవగింజలో ఎక్కడ కూడా వాయిడ్నెస్ ఉండదంట, ఎంప్టీనెస్ ఉండదంట. అది కంప్లీట్ గా ఉంటదంట. అందుకే ఆవగింజతో పోల్చారంట. అండ్ ఇట్స్ వెరీ 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 స్మాల్ సీడ్ కదా, చాలా సూక్ష్మమైనటువంటి ఇది ఆవగింజ. అంత విశ్వాసం ఉంటే చాలంట. ఇంకొక చోట దేవుడు అంటారు, మీరు విశ్వసిస్తే నేనే కార్యాలు చేశానో, మీరు ప్రార్థిస్తే అని చెప్పలేదు, మీరు విశ్వసిస్తే నేను ఏ కార్యాలు చేశానో అంతకంటే మరి బలమైన కార్యాలు చేస్తారని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. మనం గొప్ప కార్యాలు చూడలేకపోతున్నాం, అనుకున్నవి చూడలేకపోతున్నాం అని అంటే దేర్ ఆర్ సెవెరల్ రీజన్స్ ఉండొచ్చు. అది దేవుని చిత్తంలో ఉండకపోవచ్చు, అది మనకు కరెక్ట్ అయి ఉండకపోవచ్చు, అది మనకు ప్రయోజనము కానిది అయి ఉండొచ్చు, లేదా దేవుడు తర్వాత ఇవ్వాలి, ఇది సమయం కాదు అని అనుకుంటూ ఉండొచ్చు. దేర్ మైట్ బి సెవెరల్ రీజన్స్. బట్ కొన్నిసార్లు ఏంటంటే మన అవిశ్వాసము ద్వారా కూడా కార్యాలు ఆగిపోతాయి. కాబట్టి ఎవ్రీ డే, ఈ రోజు నా ఫెయిత్ లెవెల్ ఏంటి, వాట్ ఈస్ ద గ్రాఫ్ ఆఫ్ మై ఫెయిత్ టుడే అని మన సెల్ఫ్ చెక్ మనం చేసుకోగలిగితే మనము దినాభివృద్ధి చెందుతాం. అపోజిట్ పౌల్ గారు అంటారు, మీరు ఆహారము తినగలిగేంత వారు అయి ఉండాలి ఇప్పటికీ, కానీ మీరు ఇంకా పాలు తాగే స్థితిలోనే ఉన్నారు అని అంటారు. మనం కూడా విశ్వాసములో ఒక్కొక్కరము నేను రక్షింపబడి 14 ఏండ్లు అయింది. నేను లోకంలో ఉన్న దానికంటే దేవునిలో ఉన్నదే ఎక్కువ. ఇప్పటికీ నేను చెప్పగలుగుతాను, నా విశ్వాసము పాలు తాగే విశ్వాసమే. ఇప్పుడు చెప్పాను కదా, ప్రతిరోజు మనం పెంచుకోవాలి. మీలో ఎవరైనా చెప్పగలుగుతారా, ఐ హ్యావ్ రీచ్డ్ ద పీక్ లెవెల్ ఆఫ్ ఫెయిత్ అని? ఎవ్వరం చెప్పలేము. అయితే దినదినము అవిశ్వాసంలో నుండి విశ్వాసాన్ని తెచ్చుకోవాలి. ఫస్ట్ విశ్వాసము తర్వాత అది ఫర్మ్ ఫెయిత్ గా, బ్లైండ్ ఫెయిత్ గా మారిపోతుంది ఆటోమేటిక్ గా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పార్షియల్ ఫెయిత్ గా, క్షమించండి, అన్ఫెయిత్, అవిశ్వాసము గురించి. ఇది ఇంకొక 2-3 విశ్వాసాలు ఉన్నాయి. ఈసారి ఎప్పుడైనా దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. మరొకసారి అవకాశాన్ని ఇచ్చినటువంటి మై హోప్ ఇస్ ఇన్ యూ ఫెలోషిప్ అండ్ ప్రీతి అక్కకి థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ. అందరికీ ప్రైజ్ ది లార్డ్.